ప్రణామ్స్ మాస్టర్. నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంటరింగ్ చేసుకుందాం. అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం. నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం. నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానం అవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి, వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి, వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి, మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని, మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానమవుదాం. థ్యాంక్ యూ మాస్టర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి 1లో సత్యోదయంలోని 9వ చాప్టర్ అయినటువంటి సాక్షాత్కారం అనే చాప్టర్లో 126వ పేజీ నుంచి ఈ భాగాన్ని చదువుకోవడం ప్రారంభిద్దాం. సహజ మార్గ యోగ విధానంలో వివేకం, వైరాగ్యం అనే వాటిని సాధనలుగా పరిగణించరు. యోగ మార్గంలో పురోగమించే కొద్దీ ఈ రెండూ కూడా సాధకునిలో వాటంతట అవే అప్రయత్నంగా పెంపొందుతాయి. సాధనా చతుష్టయంలోని 3వ సాధనతో సహజ మార్గ సాధన ఆరంభమవుతుంది. అందులో షట్ సంపత్తి అనే 6 విధాలైన సిద్ధులుంటాయి. ఈ సంపత్తిలో మొదటిది శమము. ఇది శాంతి, ప్రశాంతతల స్థితిని కలుగజేసే ప్రశాంతమైన మనోస్థితికి సంబంధించినది. దీనిని గనుక సాధన చేసినట్లయితే వివేకం, వైరాగ్యం తమంతట తామే అప్రయత్నంగా అలవడతాయి. ఏదీ లేదు అనే భావంతో వైరాగ్య స్థితిని అలవర్చుకోవడం నా అభిప్రాయంలో చాలా కష్టమైన పద్ధతి. ఎందుకంటే ఈ పద్ధతిలో మీరు వ్యతిరేక దృక్పథాన్ని అవలంబించి మీ దృష్టికి వచ్చే ప్రతిదానిని తృణీకరించి వదిలివేయాల్సి ఉంటుంది. కానీ ఆశావహ దృక్పథాన్ని కలిగి ఉండి ఉన్నది ఒక్కటేనని, అది మాత్రమే యథార్థమైనదని భావించి దానికే హృదయపూర్వకంగా అంటిపెట్టుకుని ఉంటే ఇతరములన్నీ సహజంగానే తెరమరుగై రాను రాను వాటి ధ్యాసే మీకు లేకుండా పోతుంది. దాని ఫలితంగా వాటితో గల మీ అనుబంధం క్రమంగా అదృశ్యం కావడం ప్రారంభిస్తుంది. ఆ విధంగా మీరు అత్యంత సునాయాసంగా వైరాగ్యాన్ని పొందగలుగుతారు. కాబట్టి నిరంతరం చంచలంగా ఉండే ఈ మనస్సును సరియైన పద్ధతిలో క్రమబద్ధం చేయడమే యోగ సాధనలోని ప్రాథమిక అంశం. మనస్సు మనలో అనేక ఆలోచనలను, భావనలను పుట్టించి మన ఇంద్రియ శక్తులకు, శక్తి సామర్థ్యాలకు ప్రేరణ కల్పించి మన దేహాన్ని క్రియాశీలం చేస్తుంది. మంచైనా చెడైనా ప్రతిదీ మనస్సు నుండే పుట్టుకొస్తుంది. మన భావాలు, ఉద్వేగాలు, ప్రేరణలు అన్నీ కూడా మనస్సు నియంత్రణలోనే ఉంటాయి. విఘ్నులు మనస్సు ప్రవృత్తులను 5 విధాలుగా వర్గీకరించారు. వీటిలో మొదటిది
క్షిప్తము అనే ప్రవృత్తి. అది ఆకలి, దాహం, క్రోధం, దుఃఖం, కీర్తి, సంపదల పట్ల కోరికలు వంటి భావాలన్నింటి మూలంగా చెదిరిన మనోస్థితి. ఇక రెండవది మూఢ ప్రవృత్తి. ఇందులో సోమరితనం, ఒళ్ళంచనితనం, బద్ధకాన్ని పెంపొందించే ప్రవృత్తులు ఉంటాయి. మూడవది విక్షిప్త ప్రవృత్తి. ధ్యాన సమయంలో మనస్సును పవిత్ర భావాల నుండి పారద్రోలి అనేకమగు అసంబంధమైన ఆలోచనలచే పీడించే ప్రవృత్తికి సంబంధించినది. నాలుగవది ఏకాగ్ర ప్రవృత్తి. ఇది మన దృష్టిని ఒక సమయంలో ఒకదానిపైనే నిలిపి ఉంచే ప్రవృత్తి. చివరిది నిరోధ ప్రవృత్తి. ఇది మనసును సంక్లిష్టతలు, ఆందోళనలు ఇవేవీ లేని పరిపూర్ణమైన ఆత్మనిగ్రహ స్థితికి తీసుకువస్తుంది. ఈ చిట్ట చివరి దశను సాధించడానికి ఋషులు మనందరికీ బాగా సుపరిచితమైన అష్టాంగ యోగాన్ని సూచించారు. అనగా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు. సహజ మార్గ శిక్షణ పద్ధతిలో మనం అష్టాంగ యోగా పద్ధతిలోని 7వ అంగమైన ధ్యానం నుండి ప్రారంభిస్తాం. ధ్యానం చేసేటప్పుడు మన మనస్సును ఒక బిందువు వద్ద లగ్నం చేస్తాం. దానికి ముందున్న అంగాలను ప్రత్యేకంగా వేరుగా చేపట్టం. కానీ మనం ధ్యానం చేస్తున్నప్పుడు వాటంతట అవే అప్రయత్నంగా అలవడుతాయి. ఈ విధానం వలన మనకు కాలము, శ్రమ కూడా ఎంతో కలిసి వస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే వేదాంతులు చెప్పిన 3వ సాధనమైన షట్సంపత్తిలో మొదటిదైన శమముతో మన సాధన మొదలుపెట్టి మనస్సును సరియైన రీతిలో క్రమబద్ధం చేసి దాన్ని తీర్చిదిద్దడానికే మన దృష్టినంతా పెడతాం. సమర్థుడైన గురువు యొక్క ప్రాణాహుతి శక్తి ప్రసారం చేత దీనిని సులభంగా సాధించవచ్చు. వేరే వాటన్నింటినీ పట్టించుకోక మనస్సును ఏకైక సత్ తత్వం పైననే లగ్నం చేసి ఉంచినట్లయితే ఇంద్రియానుగ్రహం అంటే ధమము దానంతట అదే అప్రయత్నంగానే సిద్ధిస్తుంది. సాధారణంగా చాలామంది ఋషులు ఈ విధానాన్నే అనుసరిస్తారు. కొందరు వేదాంతులు కర్మ సాధన ద్వారా, మరికొందరు భక్తి సాధన ద్వారా శమమును చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇంకొందరు ఈ రెండింటినీ ప్రక్కన పెట్టి జ్ఞాన మాధ్యమం ద్వారా చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. వాస్తవానికి కర్మ, ఉపాసన, జ్ఞానములనేవి వేరువేరు సాధనలు కావు. అవి ఒకదానితో మరొకటి పరస్పర సన్నిహిత సంబంధాన్ని కలిగి అవి అన్నీ కలిసి ఒకే స్థితిలో ఇమిడి ఉంటాయి. ఉదాహరణకు ఉపాసనను తీసుకుందాం. మనస్సును అదుపులో పెట్టడం ఉపాసనకు అవసరం. ఆ అదుపులో పెట్టడమే కర్మ. అదుపులో ఉన్న మనస్సు యొక్క స్థితే ఉపాసన. మనస్సు అదుపులో ఉందని తెలియడమే జ్ఞానం. ఇక జ్ఞాన సాధన విషయానికి వస్తే జ్ఞానంలో ఆలోచించడమనే ప్రక్రియ ఉంటుంది. అదే కర్మ. మనం ఆలోచించే విషయం పైన మనస్సు నిలకడగా ఉండటమే ఉపాసన. అలాగ నిలకడగా ఉండటం వలన కలిగే ఫలితమే జ్ఞానస్థితి. ఇక కర్మ సాధన విషయానికి వద్దాం. మనం సాధన చేయాలని తీర్మానించుకోవడమే కర్మ. దానిని ఆచరణలో పెట్టే ప్రక్రియే ఉపాసన. దానిని సాధించామని తెలుసుకున్న స్థితే జ్ఞానం అంటారు. ఈ విధంగా మన శిక్షణా విధానంలో వీటన్నింటినీ కలిపి అంటే కర్మ, ఉపాసన,
జ్ఞానాలను ఒకేసారి ఎంతో సమర్థవంతంగా చేపట్టడం వలన నిజమైన వివేక వైరాగ్య స్థితులు అప్రయత్నంగా పెంపొందించుకుంటాం. వివేక వైరాగ్యాలను సహజంగా కలిగించని ఏ సాధన వలన కూడా ఎటువంటి ప్రయోజనము ఉండదు. తన తప్పులను, దోషాలను గుర్తించి హృదయంలో వాటి గురించి పశ్చాత్తాపపడమే నిజానికి వివేకం అనిపించుకుంటుంది. మొదటి 2 సంపత్తులను గురించి ఇంతవరకు చెప్పుకున్నాం. మనమిప్పుడు ఉపరతి అనే 3వ సంపత్తి విషయానికి వద్దాం. ఉపరతి అనగా ఆత్మ ఉపసంహరణ. ఈ స్థితిలో ఉన్న వ్యక్తి కోరికలన్నింటికీ అతీతుడు. పరలోకాలకు సంబంధించిన కోరికలు సైతం ఉండవు. ఈ ప్రపంచంలోని ఏ వస్తువు కూడా అతడిలో మోహాన్ని, ఆకర్షణను కలిగించలేదు. అతని మనస్సు నిత్యము ఒకదానిపైనే, అంటే యథార్థమైన దానిపైనే కేంద్రీకరించబడి ఉంటుంది. ఇది వైరాగ్య స్థితి కంటే భిన్నమైంది. వైరాగ్యం వలన ప్రాపంచిక విషయాలపై విముఖత కలుగగా ఉపరతి స్థితిలో ఆకర్షణ, వికర్షణ భావాలు రెండూ ఉండవు. నిజానికి మహోదాతమైన, ఉన్నతమైన ఈ స్థితి యొక్క సంపూర్ణ రూపమే వైరాగ్యం. ఈ స్థితిలో మన మనస్సు, ఇంద్రియాలు, మనోశక్తులు అన్నీ పూర్తిగా పరిశుద్ధమై ఉంటాయి. బాహ్య విషయాలన్నింటిపై మనకు విసుగు పుట్టడం మొదలవుతుంది. అవి దృష్టి పెట్టదగినవి కావని భావించి వాటికి దూరంగా ఉంటాం. ఈ ప్రపంచం పట్ల గల వ్యామోహ ప్రభావం నుండి విముక్తిని పొంది స్వేచ్ఛగా ఉంటాం. అటువంటి స్థితిలో ఉన్నవానికి స్వర్గసుఖాలపై కూడా ఎటువంటి వ్యామోహము ఉండదు. పైగా మోక్షమన్నా, ముక్తి అన్నా, మరే ఇతర ఉన్నత లక్ష్యాలన్నా కూడా అతనికి ఎటువంటి ఆకర్షణ ఉండదు. 4వ సంపత్తి తితీక్ష. దీనినే ఆత్మస్థైర్య స్థితి అని అంటారు. ఈ దశలో సాధకుడు భగవంతుడు తనకు ప్రసాదించిన దానితో పూర్తిగా సంతృప్తి చెంది ఉంటాడు. తనకు ఎవరైనా హాని తలపెట్టినా, అవమానించినా, దూషించినా, భూషించినా కూడా ఏమాత్రం స్పందించడు. 5వది శ్రద్ధ. ఇది చాలా ఉన్నతమైన స్థితి. శ్రద్ధ అనే 6వ అధ్యాయంలో చర్చించుకున్న ప్రాథమిక స్థితుల్లోని కృత్రిమ శ్రద్ధ కంటే ఇది చాలా భిన్నమైంది. చిట్ట చివరిది సమాధానము. ఇది దైవ సంకల్పానికి లోబడి స్థిరపడిన స్థితి. అతడికి కనీసం దానిని గురించిన స్పృహ కూడా ఉండదు. ఈ దశలో వ్యక్తి మరే ఇతర ఆలోచన లేకుండా ఆ సర్వేశ్వరుడి పట్ల పూర్తి భక్తి శ్రద్ధలతో ఉంటాడు. ఈ విధంగా మనం 3 సాధనలలో వివిధ సిద్ధులను గురించి ప్రస్తావించుకున్నాం. ఇక సాధనా చతుష్టయంలోని 6వదైన ముముక్షత్వం విషయానికి వద్దాం. ఈ దశకు చేరుకున్న సాధకునకు సాధించడానికి ఇంకేమీ ఉండదు. ఆ సంపూర్ణ సత్ తత్వంతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండటం లేదా అస్తిత్వరహిత స్థితిలో నిజంగా లయం కావడం తప్ప వేరే చేసేదేమీ ఉండదు. ఇది ఆత్మసాక్షాత్కారంలోని అనుభవపూర్వకమైన దశ. ప్రాచీన యోగా విధానంలోని ప్రాథమిక సాధనలను చిత్తశుద్ధితో అభ్యసించిన పిదప దీనిని సాధించగలం. ప్రాచీన యోగా విధానాలలో నిర్దేశించిన పూర్వ మార్గం నుండి ఆధునిక సహజ మార్గ పద్ధతి పక్కకు మళ్ళీ అష్టాంగ యోగా పద్ధతిలోని వివిధ అంగాలను విడివిడిగా ఒకదాని తర్వాత మరొకటి అభ్యాసానికి
ప్రతిపాదించదు. సహజ మార్గ పద్ధతిలో ఆసన, ప్రాణాయామ, ధారణ, ధ్యాన, సమాధులను అన్నింటినీ ఒకేసారి ధ్యానంలోనే చేపడతాం. కొంతకాలం పాటు ధ్యానం చేస్తే అది మనలను ఏకాగ్రతకు లేదా సమాధి స్థితికి తీసుకువెళుతుంది. ఈ విధంగా యోగంలోని అంతిమ దశైన సమాధికి సహజమైన రీతిలో చేరుకుంటాం. సమాధి లేక ఏకాగ్రత దశలు 3 రకాలు. వాటిలో మొదటి స్థితిలో సాధకుడు స్పృహను కోల్పోయినట్లుగా, దేనిలోనూ పూర్తిగా మునిగిపోయి ఉన్నట్లుగా భావిస్తాడు. అతడి ఇంద్రియాలు, భావాలు, ఉద్వేగాలు తాత్కాలికంగా నిలిపివేయబడిన అచేతనావస్థలో ఉండడం వలన అవి చచ్చుబడిపోయినట్లు అనిపిస్తాయి. అతడు స్పృహలేని గాఢ నిద్రావస్థలో ఉన్న మనిషిని పోలి ఉంటాడు. ఇక రెండవ రకపు సమాధిలో సాధకుడు తన దృష్టిని ఒక బిందువుపై తీవ్రమైన ఏకాగ్రతతో నిలిపి ఉంచినప్పటికీ అతడు నిజానికి దానిలో పూర్తిగా నిమగ్నమైనట్లు అనుభూతి చెందడు. అపస్మారక స్థితిలో ఉన్న స్మారక స్థితిగా దీనిని వర్ణించవచ్చు. పైకి అతడు దేనిని గురించి స్పృహ లేనట్లుగా కనిపిస్తాడు, కానీ లోపల మాత్రం ఛాయమాత్రాన స్పృహ ఉంటుంది. ఇదెలా ఉంటుందంటే, ఒక వ్యక్తి రోడ్డుపైన నడుస్తూ ఏదో ఒక సమస్యను గురించి చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. పూర్తిగా అందులో లీనమైపోయి దారిలో దేనిని గురించి పట్టించుకోకుండా ఉన్నప్పుడు అతడికి దారిలో ఏవీ కనపడవు. చుట్టూ ఉన్న శబ్దాలు కూడా ఏమీ వినపడవు. అతడు అపస్మారక స్థితిలో ముందుకు నడుస్తూ ఉంటాడు. అయినప్పటికీ దారి పక్కన ఉన్న ఏ చెట్టును కూడా ఢీకొనడు. ఆ దారిలో వచ్చిపోయే ఏ కారు కింద కూడా పడడు. ఈ అపస్మారక స్థితిలో తనకు తెలియకుండానే ఈ అవసరాలను గమనిస్తూ ఆయా సందర్భాలకు తగినట్లుగా నడుచుకుంటాడు. తన చర్యల గురించిన స్పృహ అతనికి ఉండదు. దీనినే అపస్మారక స్థితిలోనున్న స్మారక స్థితి అని అంటారు. ఈ మానసిక స్థితిలో మిగిలిన వాటిని గురించిన స్పృహ నిద్రావస్థలో వలె లీలామాత్రంగానే ఉండడం వలన మనపై ఎటువంటి ముద్రలు పడవు. ఇక మూడవ రకపు సమాధి సహజ సమాధి. ఇది అతి సూక్ష్మమైన ఏకాగ్రత స్థితి. ఈ స్థితిలో అతడు తాను చేస్తున్న పనిలో నిమగ్నమయ్యే ఉంటాడు. అతడి మనసు కూడా ఆ పనిలోనే లీనమై ఉంటుంది. కానీ హృదయాంతరాలలో అతడు మాత్రం యథార్థమైన దానిపైన నిశ్చల దృష్టి కలిగి ఉంటాడు. అతడు తన చేతన మనస్సుతో బాహ్య పనులలో తీరిక లేకుండా ఉంటూ, అదే సమయంలో అతడి అంతఃచేతన మనస్సు దివ్య ఆలోచనలో నిమగ్నమై ఉంటుంది. పైకి ప్రాపంచిక కార్యాలలో తీరిక లేనట్లు కనిపించినా అతడు మాత్రం నిత్యం సమాధి స్థితిలోనే ఉంటాడు. ఇది అత్యున్నత స్థాయి సమాధి స్థితి. ఈ స్థితిలోకి శాశ్వత ప్రవేశాన్ని పొందిన తరువాత సాధకుడికి చేయవలసినదేమీ ఉండదు. ఆధ్యాత్మిక గమనంలో పొందిన వివిధ ఆధ్యాత్మిక దశలు ప్రకృతి కార్యం కోసం ప్రత్యేక శక్తి సామర్థ్యాలతో కూడి ఉంటాయి. అన్నింటికన్నా అడుగున ఉన్న ప్రాంతం పిండదేశ్ అని అంటారు. ఇందులోని వివిధ ఉపబిందువులు మన వక్షస్థలంలో నెలకొని ఉంటాయి. ప్రాచీన హిందూ శాస్త్రాలలో సాధారణంగా ప్రస్తావనకు వచ్చే పంచాగ్ని విద్యకు కేంద్రం ఇదే. ఈ స్థానం మీద ఆధిపత్యాన్ని సంపాదించినప్పుడు అతడిలో పదార్థ విజ్ఞానం గురించిన అనుభవ జ్ఞానం దానంతట అదే పెంపొందుతుంది. తగినంత సాధన
అనుభవం పొందిన తర్వాత దానిని అతడు తన అభిష్టం మేరకు ఉపయోగించుకోవచ్చు. ఆధ్యాత్మికతకు సంబంధించినంత వరకు ఈ సిద్ధి అతడి లక్ష్య సాధనకు ఎంత మాత్రమూ ఉపయోగపడదు. అందువలన సమర్థవంతమైన శిక్షణ విధానంలో గురువు నుండి ప్రసరించే యోగ శక్తితో సాధకునికి ఈ భౌతిక శక్తుల గురించి ఏమాత్రము తెలియనీయకుండా ఈ స్థితిని దాటిపోయేటట్లు చేయడం జరుగుతుంది. అతడి దృష్టి కేవలం ఆధ్యాత్మిక విషయాల వైపుకే ఆకర్షించబడుతుంది కానీ అన్య విషయాల వైపుకు మళ్ళదు. అప్పుడు అతడు భగవంతుడు తనకు అప్పగించిన చిన్న చిన్న కార్యాలను నెరవేర్చే స్థితికి వస్తాడు. ఈ దశలో అతడి కార్యరంగం చిన్న ప్రాంతానికే పరిమితమై ఉంటుంది. ఉదాహరణకు ఒక పట్టణం, ఒక జిల్లా లేదా అంతకు మించిన భూభాగం కావచ్చు. ప్రకృతి యొక్క పూర్తి ఆదేశానికి అనుగుణంగా తన ఆధీనంలో ఉన్న ప్రాంతంలో పనిచేసే ప్రతి దానిని సరిగ్గా చక్కదిద్దడమే అతని పని. తన కార్య పరిధిలో అవసరమైన వాటిని ప్రవేశపెట్టి అనవసరమైన వాటిని తొలగిస్తాడు. అతడిని ఋషి అని, అతడి హోదాను వసువు అని అంటారు. దీనికంటే ఉన్నతమైన హోదా గల పదవి ధ్రువస్థానం. బ్రహ్మాండ మండలంపై ఆధిపత్యాన్ని వహించే ఈయన మునిశ్రేణికి చెందినవాడు. అతడి కార్యరంగం చాలా విస్తారమైనది. వసువులపై అధికారాన్ని కలిగి ఉంటాడు. వాతావరణంలో వ్యాపించి ఉన్న అనవసర భావనలను, ఆలోచనలను తొలగించి వాతావరణం పరిశుద్ధంగా ఉండేటట్లు చేయడమే అతడి దైనందిన కార్యం. ఇదే కాకుండా ఎప్పటికప్పుడు తనకు అప్పగించబడిన అనేక ఇతర విధులను కూడా నెరవేర్చాలి. మానవ శరీరంలోని హృదయానికట హైలెమ్ షాడో స్థానంలో ఉన్న ప్రాంతాన్ని సంపూర్ణంగా ప్రకాశింపజేసిన తరువాత ఈ స్థితిని పొందవచ్చు. దీనికంటే ఉన్నతమైనది ధ్రువాధిపతి స్థానం. ఆయన ధ్రువుల కార్యాలను నిర్దేశిస్తాడు. నాభి స్థానంపై ఆధిపత్యం సాధించిన వారికే ఈ స్థితి సిద్ధిస్తుంది. అతడి కార్యరంగం ఈ ప్రపంచమంతా విస్తరించి ఉంటుంది. కానీ అతని పని ధ్రువుని పనిని పోలి ఉంటుంది. వాతావరణాన్ని పరిశుద్ధం చేసే అతడి దైనందిన కార్యక్రమంతో పాటు వివిధ సమయాలలో సంభవించే ఆకస్మిక సంఘటనలను, పరిణామాలను కూడా గమనించాలి. ఈ దైవ కార్యనిర్వాహకులు అత్యంత వికాసం చెందిన మహాత్ములు, సమర్థవంతులు. నేను అనే భావన ఎంతమాత్రం లేకుండా వీరు సరిగ్గా ప్రకృతి సంకల్పానుసారంగానే పనిచేస్తారు. వారి పని దానంతట అదే యాంత్రికంగా కొనసాగుతూ ఉంటుంది. ఏ విషయంలోనూ కూడా వారు ఇష్టాయిష్టాలకు, స్వయం నిర్ణయాలకు ఆస్కారం లేదు. ధ్రువాధిపతి కంటే ఉన్నతమైనది పరిషత్ పదవి. ప్రకృతికి ఎంతో అవసరమైన ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే ఈ పదవి ఇవ్వబడుతుంది. తన ఆధీనంలోనున్న పైన చెప్పబడిన వారికి వివిధ పనులను అప్పగించి వారి కార్యకలాపాలను నియంత్రిస్తూ ఉంటాడు. అతి ముఖ్యమైన కార్యాలను మాత్రం తనతోనే ఉంచుకుంటాడు. అన్ని ముఖ్యమైన విషయాల్లోనూ కూడా, అనగా అద్భుత కార్యాలలో, యుద్ధాలలో నిర్ణీత ఫలితాన్ని సాధించడానికి అతడి సంకల్పం పనిచేస్తుంది. ప్రకృతి రచించే నిర్మాణాత్మకమైన, విధ్వంసకరమైన ప్రణాళికలన్నింటినీ కార్యరూపంలోకి తీసుకువచ్చేవాడు అతడే. అతడి కార్యరంగం ఈ ప్రపంచానికి మాత్రమే పరిమితం. సహస్రదళ కమలం యొక్క కేంద్ర బిందువుపై
సంపూర్ణ ఆధిపత్యాన్ని పొందిన తర్వాతే ఈ స్థితి సిద్ధిస్తుంది. అన్నింటికంటే మహోన్నతమైన పదవి మహాపరిషత్ పదవి. దివ్య పదవులలోకెల్లా చిట్ట చివరి పదవి. ఎంతో అవసరమైతేనే గాని, అంటే విశ్వ ప్రక్షాళన లేదా ప్రచండ మార్పు అవసరమైనప్పుడు మాత్రమే ఈ పదవి ప్రసాదించబడుతుంది. ఆ పదవిని అధిష్ఠించిన వ్యక్తి సర్వోత్కృష్టమైన శక్తిని కలిగి ఉంటాడు. ఇది సహజ మార్గ దృష్ట్యా రాజయోగ ప్రభావం అను పుస్తకంలో కేంద్ర క్షేత్రం అనే అధ్యాయంలో 5వ పటంలో చూపించినట్లుగా కపాలం ఎముక కుడివైపు ప్రాంతం నుండి ప్రారంభమవుతుంది. రాజయోగంలో పొందగలిగే మహత్తర సిద్ధులు ఇటువంటివి. నిజమైన చిత్తశుద్ధి కలిగి సరైన మార్గదర్శకత్వంలో సరైన మార్గాన్ని అనుసరించినట్లయితే వీటిని పొందడం మానవునకు సాధ్యమే. థ్యాంక్ యూ మాస్టర్. ధన్యవాదములు.